ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. పెన్షనర్స్కి, గవర్నమెంట్ ఉద్యోగులకి శుభవార్త అండి. చాలా వరకు బిల్స్ అన్నీ ఈ కూపర్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే చాలా వరకు బిల్స్ కూడా బ్యాచ్ నెంబర్ అలాట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈరోజే శాలరీసు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెన్షనర్సు, ప్రభుత్వ ఉద్యోగులు 8వ నెల 1వ తేదీనే జీతాలు జమ అయ్యే అవకాశం ఉండడంతో వాళ్ళ సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. పాత ప్రభుత్వంలో చాలామందికి 18వ తేదీ 20వ తేదీ వరకు జీతాలు పడుతూ ఉండడం వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు, చాలా ఆందోళనకు గురయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోయిన నెలలో 1, 2 తేదీలోనే జీతాలు, పెన్షన్లు జమ అవడం తెలిసిందే. ఇప్పుడు చాలా వరకు బిల్స్ అన్నీ నిన్న వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపించింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని చాలా వరకు ఈ కూపర్కి వెళ్ళిపోయాయి. పెన్షన్స్ బిల్లు కానీ, ఎంప్లాయీస్ బిల్స్ కానీ, అలాగే కొన్నిటికి అయితే బ్యాచ్ నెంబర్ కూడా అలాట్ అవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈరోజు సాయంత్రమే అందరికీ డిపాజిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోయిన నెలలో అయితే 7,000 రూపాయల పెన్షన్ రావడం వల్ల ఒక్కొక్కరికి కొంచెం ఆర్థిక భారంతో 2వ తేదీ వరకు పెన్షన్లు, జీతాలు జమ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు 7,000 కాకుండా 4,000 ఇస్తున్నారు కాబట్టి చాలా వరకు ఆర్థిక భారం తగ్గింది. సో ఇది శుభపరిణామం. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంక్షన్లో పార్టిసిపేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. నిన్న చేరిపోయి ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ గమనించినట్లయితే మనకి ఈ రోజే మ్యాక్సిమం డిపాజిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమో ఈ వీడియో కంప్లీట్ అయ్యేలాగా లోగానే కొంతమందికి జీతాలు మరియు పెన్షన్లు జమ అవడం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి తాజా సమాచారం తెలుసుకోవడానికి ఎప్పటికప్పటికి అప్డేట్స్ అందిస్తూ ఉంటానండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.